ఇరాన్తో ఇటు యుక్రెయిన్ రష్యా ఈ రెండు యుద్ధాల కారణంగా అమెరికాలో ఆయుధ నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. అమెరికా వద్ద ఉన్న అడ్వాన్స్డ్ పేట్రియాట్ మిసైల్స్ నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయి. దీంతో పెద్దన్న దేశం పెద్ద డేంజర్లో పడిపోతోంది. నెలలు సంవత్సరాల తరబడి సాగుతున్న యుద్ధాల వల్లనే ఈ పరిస్థితి ఎదురవుతోంది. ఇరాన్తో అమెరికా యుద్ధం చేస్తోంది. అటు యుక్రెయిన్ ఆయుధాలను విక్రయిస్తూ రష్యాపై యుద్ధం చేస్తోంది. ఇటు ఇజ్రాయెల్కు అవసరమైన వెపన్స్ ని సరఫరా చేస్తోంది అగ్రరాజ్యం. దీంతో భారీ ఎత్తున ఉండే ఆయుధ నిల్వలు రోజు రోజుకు తరిగిపోతున్నాయి. అందుకే వేరే కీలకమైన ఆయుధాల తయారీపై ట్రంప్ ఫోకస్ పెంచారు. ఏకకాలంలో రెండు యుద్ధాలు, అమెరికాలో కరిగిపోతోన్న డిఫెన్స్ నిల్వలు, ఖరీదుగా మారుతున్న యుద్ధాలు. ఇరాన్ యుక్రెయిన్ యుద్ధాలతో అమెరికా వద్ద ఉన్న పేట్రియాట్ క్షిపణి నిల్వలు తరిగిపోతుండటంతో ప్రత్యామ్నాయంగా లాక్హీడ్ మార్టిన్ సంస్థ తక్కువ ఖర్చుతో కూడిన ఏస్ అనే కొత్త ఇంటర్సెప్టర్ క్షిపణిని తీసుకొచ్చింది. పశ్చిమాసియాలో యుక్రెయిన్ యుద్ధం, ఇరాన్ ప్రాంతంలో చెలరేగిన ఉద్రిక్తతల కారణంగా అమెరికా దాని మిత్ర దేశాల వద్ద ఉన్న ఖరీదైన పేట్రియాట్ PAC-3 MSE ఎయిర్ డిఫెన్స్ క్షిపణులను పెద్ద ఎత్తున వాడాల్సి వచ్చింది. దీంతో ఆ నిల్వలు వేగంగా తగ్గిపోయాయి. కేవలం కొన్ని వేల డాలర్లు విలువ చేసే చిన్న డ్రోన్లు, తక్కువ ఖర్చుతో తయారయ్యే క్షిపణులను కూల్చేందుకు మిలియన్ల డాలర్ల ధర ఉండే పేట్రియాట్ మిసైల్స్ ను ప్రయోగించాల్సి వచ్చింది. ఒక్కో PAC-3 MSE క్షిపణి ధర సుమారు $4 మిలియన్ ఉంటుంది. ఇలా విపరీతంగా డిఫెన్స్ కు ఖర్చు చేయడంతో అమెరికాకు ఆర్థిక భారం పడింది. ఈ భారీ బడ్జెట్ సమస్యకు చెక్ పెట్టేందుకు లాక్హీడ్ మార్టిన్ సంస్థ సరికొత్తగా తక్కువ ఖర్చు గల ACE ఇంటర్సెప్టర్ ఫాన్బరో ఎయిర్ షోలో ప్రవేశపెట్టింది. దీని ధర సుమారు 1.5 నుంచి $2 మిలియన్ ఉంది. అంతే, ఇది పేట్రియాట్ క్షిపణి ధరతో పోల్చితే సగం కన్నా తక్కువ. ఏస్ క్షిపణి శత్రువుల విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లు, స్మాల్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణుల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అంతేకాకుండా ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న పేట్రియాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ కమాండ్ సిస్టంతో పూర్తిగా లింక్ అయి ఉంది. దీంతో తక్కువ ఖర్చుతోనే కొత్త క్షిపణుల్ని యుద్ధరంగంలోకి దింపడం సాధ్యపడుతోంది. ఇలా రక్షణ వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు క్షిపణి నిల్వలను వీలైనంత త్వరగా భర్తీ చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. యుక్రెయిన్ కు అమెరికా పలు రకాల ఆయుధాలను, ఆర్మీని సాయం చేస్తోంది. పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేది చాలా అధునాతన రక్షణ వ్యవస్థ. దీని కారణంగానే రష్యా ప్రయోగించే శక్తివంతమైన క్షిపణులు, విమానాలు, డ్రోన్లను గాల్లోనే అడ్డగించి కూల్చేయడానికి ఈ అధునాతన రక్షణ వ్యవస్థలను అమెరికా అందజేసింది. శత్రు శిబిరాలు, ఆయుధ డిపోలు, రవాణా మార్గాలపై అత్యంత ఖచ్చితత్వంతో సుదూర ప్రాంతాల నుంచి దాడులు చేయడానికి హిమార్ష్ అనే రాకెట్ లాంచర్లను సమకూర్చింది అమెరికా. రష్యా బలగాల భూతల దాడులను తిప్పికొట్టడానికి అబ్రామ్స్ యుద్ధ ట్యాంకులు, సుదూర లక్ష్యాలను ఛేదించగల అటామ్స్ మిసైళ్లు, వీటితో పాటు స్ట్రింజర్ విమాన నిరోధక క్షిపణులు, జావలిన్ ట్యాంక్ నిరోధక క్షిపణులు, ఫిరంగి గుండ్లు, మందుగుండు సామాగ్రి, నిఘా డ్రోన్లను అమెరికా పెద్ద ఎత్తున యుక్రెయిన్ కు సాయంగా అందిస్తోంది. ఉక్రెయిన్ భారంతో పాటు ఇరాన్లో ఇవాళ పూర్తిస్థాయి యుద్ధంలోకి దిగబోతుంది అమెరికా. పూర్తిస్థాయి యుద్ధంలో దిగాలంటే ఇప్పటికే డెట్ ట్రాప్లో ఉన్నటువంటి అమెరికాకు ఇది ఆయుధ ఉత్పత్తి చేయటం అనేది అదనపు భారంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్ మీద యుద్ధంలో ప్రత్యక్షంగా $40 బిలియన్ ఖర్చు అయింది. పరోక్షంగా దరిదాపు $150 బిలియన్ ఖర్చు అయిందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అమెరికాకు ఇది గొప్ప ఒక సంక్షోభం ఎదురవుతున్నట్లే. ఎందుకంటే తన అగ్రస్థాయిని నిలబెట్టుకోవాలంటే మరి ఆయుధాలు ఉత్పత్తి చేయాలి. అమెరికాలో ఉన్నటువంటి 60,000 కంపెనీలు, ఆయుధ కంపెనీలు ఉన్నాయి. అవి ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలంటే ఇతర దేశాల నుంచి ఆర్డర్ లభించాలి. కాబట్టి ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే ఈ ఎక్స్పెండిచర్ చేసి కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి అమెరికా ప్రభుత్వానికి ఎదురవుతూ ఉంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే మరి పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగితే ఆ ఇరాన్ మీద మరింత ఖర్చు చేయాల్సినటువంటి దుస్థితికి అమెరికా నెట్టివేయబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అటు ఇరాన్కి సప్లై చేసి, ఇటు ఇజ్రాయెల్కి సప్లై చేసి, ఇటు ఇరాన్ మీద దాడి చేసి మరింత ఆయుధ సప్లై పెంచుకుంటేనే అగ్రదేశంగా దాని స్థానాన్ని నిలబెట్టుకునే పరిస్థితి వస్తుంది.
ఇజ్రాయెల్ కూడా అమెరికా భారీ ఎత్తున ఆయుధాలను సప్లై చేస్తోంది. ఇజ్రాయెల్ వాయుసేనలో ఉన్న F-35, F-15, F-16 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలన్నీ అమెరికా తయారు చేసి ఇచ్చినవే. గైడెడ్ క్షిపణులు, హెల్ ఫైర్ క్షిపణులు, బంకర్ బస్టర్ బాంబులు, జాదాం గైడెన్స్ కిట్లు, గన్ పౌడర్, ఫిరంగి గుండ్లు, యుద్ధ ట్యాంకులు, మోటార్ షెల్స్ ను అమెరికా సరఫరా చేస్తోంది. ప్రసిద్ధి చెందిన ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, ఆరో వ్యవస్థల అభివృద్ధికి వాటి తయారీకి అవసరమైన విడిభాగాలను, నిధులను అమెరికా సమకూరుస్తోంది. అపాచీ అటాక్ హెలికాప్టర్లు, బ్లాక్ హాక్ ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్లు, ఇలా ఏటా సైనిక ఒప్పందాల ప్రకారం $1 బిలియన్ విలువైన ఆయుధాలను అమెరికా ఇజ్రాయెల్కు సరఫరా చేస్తోంది. ఇంకా యుద్ధం ఎన్నాళ్ళుంటుందో తెలీదు, ఎంత ఆయుధాలు కావాలో లెక్కలేదు, కానీ ఆయుధాగారం మాత్రం ఖాళీ అవుతోంది. దీంతో పెద్దన్న దేశానికి టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే 2 యుద్ధాలతో ఆయుధాగారం ఖాళీ అయితే తన మిత్ర దేశాలకు కూడా వెపన్స్ తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అమెరికా. బడ్జెట్ ని కూడా భారీగా పెంచేసింది. అమెరికా ప్రతినిధుల సభ తాత్కాలికంగా ఆమోదించిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ ప్రకారం రక్షణ శాఖ కోసం ఏకంగా $115,000 కోట్ల పైగా భారీ నిధులు కేటాయించారు. ఈ భారీ డిఫెన్స్ బడ్జెట్ బిల్లు ఆమోదంపై అమెరికా రాజకీయాల్లో తీవ్ర విభేదాలు వ్యక్తమవుతున్నాయి. డెమోక్రాట్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్తో జరుగుతున్న అనవసర యుద్ధానికి, అనియంత్రిత సైనిక ఖర్చులకు ఈ బడ్జెట్ మద్దతిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో తక్కువ బడ్జెట్, ఎక్కువ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆయుధాలను తయారు చేయించే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు. అమెరికా ఆయుధాల తయారీకి తడిసి మోపెడవుతున్న ఖర్చు. ఇప్పటికే 2 యుద్ధాలతో ఆయుధాగారం ఖాళీ. వడివడిగా అత్యాధునిక ఆయుధాల తయారీలో అమెరికా. యుక్రెయిన్కు కూడా ఆయుధాల తయారీ లైసెన్స్ ఇచ్చిన అమెరికా. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో భారీ ఎత్తున అమెరికా ఖరీదైన ఆయుధాలను ఖర్చు చేయాల్సి వస్తోంది. అత్యాధునిక వైమానిక, నావిక, క్షిపణి రక్షణ ఆయుధాలను వాడుతోంది. శత్రు రేడార్లకు చిక్కకుండా లోపలికి చొచ్చుకు వెళ్లే సామర్థ్యమున్న B-2 స్టెల్త్ బాంబర్లు, అలాగే F-35, F-22, F-16, FA-18 సూపర్ హార్నెట్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలను వైమానిక దాడుల కోసం వాడుతోంది. శత్రు దేశంలోని కీలకమైన మిలిటరీ స్థావరాలు, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేయడానికి నావికా దళం ద్వారా టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఇరాన్ దాని మిత్రపక్షాలు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకోవడానికి పేట్రియాట్, థాడ్ లాంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని మోహరిస్తోంది. శత్రువుల స్థావరాలపై గురి తప్పకుండా దాడులు చేసేందుకు హిమాస్ రాకెట్ వ్యవస్థల్ని వినియోగిస్తోంది. ఇరాన్ తరహా డ్రోన్ టెక్నాలజీని తిప్పికొట్టడానికి తక్కువ ఖర్చుతో కూడిన వన్ వే అటాక్ డ్రోన్లు, ఇతర లో కాస్ట్ ఆయుధాలను కూడా ప్రయోగిస్తోంది. మిడిల్ ఈస్ట్ జలాల్లో శక్తివంతమైన క్యారియర్ స్ట్రైక్ గ్రూపులుగా USS అబ్రహాం, గెరాల్డ్ R-4 వంటి విమాన వాహక నౌకలున్నాయి. యుక్రెయిన్, రష్యా, ఇరాన్తో జరుగుతున్న అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా కొన్ని సంవత్సరాల నుంచి ఆయుధాల వాడకం పెరిగింది. దీంతో అమెరికా ఆయుధాగారం మెల్లగా ఖాళీ అవుతోంది. పైగా డిఫెన్స్ బడ్జెట్ తడిసి మోపెడవుతోంది. దీంతో 2 బార్లకు ఆయుధాలను సరఫరా చేయడం చాలా కష్టంగా మారుతోంది ట్రంప్ పెద్దన్నకు. యుక్రెయిన్ రష్యాతో భీకర యుద్ధం చేస్తోంది. సొంతంగా కొన్ని తక్కువ ఖర్చు గల డ్రోన్లను ఈ వార్లో వాడుతోంది. అలాగే కీలకమైన పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థల ఇంటర్సెప్టర్ క్షిపణుల తయారీకి అమెరికా లైసెన్స్ మంజూరు చేసింది. జెలెన్స్కీ, ట్రంప్ ఈ మధ్యే టర్కీ అంకారాలో సమావేశమైన సందర్భంగా అత్యాధునిక రక్షణ సాంకేతికత తయారీ హక్కులను యుక్రెయిన్కు ఇచ్చింది అగ్రరాజ్యం. అత్యంత గోప్యంగా కఠిన నిబంధనల మధ్య ఉంచే ఈ అత్యాధునిక రక్షణ సాంకేతికత తయారీ హక్కులు అమెరికా ప్రపంచంలో చాలా కొద్ది దేశాలకు మాత్రమే ఇస్తుంది. ఆ జాబితాలోకి ఇప్పుడు యుక్రెయిన్ చేరింది. దీనివల్ల అమెరికాకు ఆయుధాల తయారీ కొంత సులువవుతుంది. ప్రపంచ దిగుమతుల్లో ఒక్క యుక్రెయినే 33% ఆయుధాలను దిగుమతి చేసుకుంది. అట్లాగే ఉక్రెయిన్కు సప్లై చేసిన దాంట్లో ఎగుమతి చేసినటువంటి ఆయుధాల్లో అమెరికా ఒక్కటే 67% ఆయుధాలను సప్లై చేసింది. ఇంత పెద్ద ఎత్తున ఉక్రెయిన్కి ఎందుకు ఆయుధాలు సప్లై చేస్తారు, తర్వాత ఉక్రెయిన్ ఎందుకు దిగుమతి చేసుకుంటుంది, ఉక్రెయిన్ ఎందుకు ప్రోత్సహిస్తారంటే రష్యాని సంక్షోభం నెట్టడానికి. దీర్ఘకాలిక యుద్ధం అయితే రష్యా సంక్షోభంకు లోనైతే ఇంకా అమెరికా యొక్క పెత్తందారి పోకడలు కానీ లేదా అమెరికా గ్రిప్ పెరిగేటువంటి అవకాశం ఉంది. దానికోసం ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి యుద్ధం
రష్యా యుక్రెయిన్ మధ్య 4 ఏళ్ళు జరిగితే అమెరికాకు వచ్చే నష్టం ఏమిటంటే అమెరికా దగ్గర ఆయుధాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఇటు యుక్రెయిన్కి 4 ఏళ్ల నుంచి సప్లై చేస్తుంది, ఇప్పుడు ఇరాన్ మీద మాసివ్గా అటాక్ చేయాల్సి వస్తుంది. దీంతో అమెరికా ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయన్నటువంటి వార్తలు వస్తున్నాయి. రష్యా జరుపుతున్న తీవ్రమైన బాలిస్టిక్ క్షిపణి దాడులను తిప్పికొట్టడానికి యుక్రెయిన్కు పేట్రియాట్ క్షిపణుల అవసరం చాలా ఉంది. అయితే అమెరికాలోనూ వీటి ఉత్పత్తి పరిమితంగా ఉంది. ఇప్పటికిప్పుడు అమెరికా వీటిని తయారు చేయడం కష్టం. దీంతో యుక్రెయిన్లోనే వీటిని తయారు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ లైసెన్స్ ద్వారా యుక్రెయిన్ తన గద్దపైనే పేట్రియాట్ క్షిపణులను, వీటితో పాటు ఏస్ ఇంటర్సెప్టర్లను తయారు చేసేందుకు లైన్ క్లియర్ అయింది. దీనివల్ల యుక్రెయిన్ భవిష్యత్తులో ఆయుధాల కోసం పూర్తిగా పశ్చిమ దేశాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధిస్తుంది. అమెరికా వెలుపల జపాన్ దేశానికి తొలిసారిగా పేట్రియాట్ ఇంటర్సెప్టర్ క్షిపణుల్ని తయారు చేసే లైసెన్స్ ఇచ్చింది. యూరోప్లో జర్మనీకి పేట్రియాట్ క్షిపణుల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ఇప్పటికే అనుమతి ఉంది. వీటితో పాటు ఆస్ట్రేలియా గైడెడ్ రాకెట్లు, ఫిరంగి గుండ్లు, ఇండియా స్ట్రైకర్ సాయుధ వాహనాల ఉమ్మడి ఉత్పత్తికి కొన్ని రకాల ఆయుధాల తయారీ భాగస్వామ్యాన్ని అమెరికా కల్పించింది. దీంతో త్వరలోనే మళ్లీ అడ్వాన్స్డ్ వెపన్స్ తో ఆయుధాగారం కలకలలాడుతుందని అమెరికా ధీమాగా ఉంది. అదే సందర్భంలో ఇరాన్పై అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడాలని బిగ్ ప్లాన్ కూడా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.